ఆర్కే న్యూస్ కి స్వాగతం. కూటమి పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం జమ్మలమడుగు జెడ్పీపీహెచ్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు ఎమ్మెల్సీ రాచపల్లి రమేష్ యాదవ్ పై టీడీపీ మోకల దాడిని వైసీపీ బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. స్థానిక గోదావరిగట్టు రాష్ట్రపతి జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు కొండపల్లి దుర్గారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీకే రక్షణ లేకుండా ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రమేష్ యాదవ్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారికి ఎన్నికల్లో ప్రచారం చేసుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీని భయపెట్టే రాజకీయాలను మానుకోవాలన్నారు. రమేష్ యాదవ్ పై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. కొల్లేటి ఇజ్రాయెల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటువంటి ఆటవిక పాలనను ఎన్నడూ చూడలేదన్నారు. రాజ్యాంగ పరంగా వచ్చే అన్ని పదవులను దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల ఓట్లతో అధికారంలోకి రాలేదని, ఈవీఎంలను మేనేజ్ చేసే అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. బీసీల కనకి హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వారికి చేసింది ఏమీ లేదని, బీసీలను ఎప్పటికీ చేతి వృత్తులకే పరిమితం చేయాలన్నది టీడీపీ ఉద్దేశమన్నారు. గత జగన్ పాలనలో బీసీలను అన్ని విధాల పైకి తీసుకువచ్చే కృషి జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు బూడిద శరత్ కుమార్, కొమ్మజ్జు, దుర్గారావు, మార్తి లక్ష్మి, హర్షభట్టు, అనంత లక్ష్మి, కొండేటి భీమేష్, గొబ్బల రమణ, కుడిపుడి శ్రీనివాస్, ఎం ముత్తయ్య, మీనాక్షి, డాక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు. నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ జ్యోతిరావు పూలే గారి దగ్గర కూర్చుని ఈరోజు రోడ్డు మీద నిలబడడానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే పులివెందుల్లో జరుగుతున్నటువంటి జడ్పీ బై ఎలక్షన్కి మన ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు రమేష్ యాదవ్ గారు అక్కడ ఆ కార్యక్రమానికి వెళ్ళి ఒక ఎలక్షన్ నిమిత్తం అక్కడ ప్రజలను ఓటు అడగడానికి వెళ్ళిన పాపానికి కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా 200 మంది అతనిపై దాడి చేసి అతన్ని చాలా దారుణంగా కొట్టడమే కాకుండా మరి ఆ యొక్క కారు ఏదైతే ఉందో కారు అద్దాలు బద్దలు కొట్టి అతని పైన కారు పైన కూడా పెట్రోల్ పోసి మరి అంటించడానికి కూటమి ప్రభుత్వం చాలా దారుణమైన పన్నాగం పండింది. నిజంగా ఈ ప్రభుత్వం మరి ప్రజలకి కానీ సాక్షాత్తు ఎమ్మెల్సీ గారికి రక్షణ లేని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఏమాత్రం రక్షణ ఉంటుందని చెప్పేసి మేము తెలియజేసుకున్నాను. నిజంగా ఈ కార్యక్రమం ఎప్పుడైతే జరిగిందో ఆ కార్యక్రమాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఆ ఎమ్మెల్సీ గారు ఎవరైతే ఉన్నారో మరి రమేష్ యాదవ్ గారి మీద దాడి చేసినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో ప్రభుత్వం వాళ్ళపై చర్య తీసుకుని కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని మేము ఎక్కడ చూసుండలేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కానీ ఎవరు కూడా ఒక ఎమ్మెల్సీ మీద దాడి జరిగితే కనీసం స్పందించలేదు. ఇది యావత్తు బీసీలందరి మీద కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇది ఎక్కడితో వదిలే ప్రసక్తి లేదు. రానున్న రోజుల్లో మరి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారిపై కఠిన శిక్ష విధిస్తూ వాళ్ళని ప్రభుత్వం చర్య తీసుకోకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా నిరాహార దీక్ష చేయడానికైనా ముందేగా ఉంటాం. అదేవిధంగా అమర నిరాహార దీక్షకైనా కదా మేమందరం కలిసికట్టుగా ముందు వెళ్తామని చెప్పేసి తెలియ. జిల్లా కార్యదర్శిని మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ మహాత్మా పూలే గారి విగ్రహం దగ్గర చేసిన నిరసన గురించి సోదరులు చెప్పారు. జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు. మనందరికీ తెలిసిన విషయమే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ రాష్ట్రంలో విధ్వంసకాండ ఎలాగైతే జరుగుతుందో మనందరం చూస్తున్నాం. అలాగే వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ వ్యవస్థల్ని మరి మేనేజ్ చేస్తూ ఈ ప్రభుత్వం సాగిస్తున్న ఈ ఆటవిక పాలన గతంలో చూడలేదు, మరి భవిష్యత్తులో కూడా చూడబోమని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం. వీళ్ళు చేసే పని ఎలా ఉందంటే ఇంక ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ లేకుండానే ప్రతి పదవి కూడా రాజ్యాంగపరంగా వచ్చే ప్రతి పదవి కూడా పొందే విధంగానే వీళ్ళ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనపడుతుంది. ఎన్నికల్లో
రాజ్యాంగం ఏదైతే ప్రసాదించిందో ఆ హక్కు ప్రకారంగా ఎవరైనా పోటీ చేయొచ్చు, రాజకీయ పార్టీలు కానీ లేదంటే ఇండిపెండెన్స్ కానీ ఎవరైనా. ఏదైతే నిన్న పులివెందుల్లో జడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుందో దాన్ని క్యాంపెయినింగ్ చేస్తుంటే సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ మీద దాడి చేసి భౌతికంగా గాయపరిచి కార్లు పగలు కొట్టినంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, మీరు ఎవరు క్యాన్వసింగ్కి రాకండి, తర్వాత ఓటింగ్ కూడా రావద్దు, మేమే వేసుకుంటాం ఓట్లు అనే పరిస్థితి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎలక్షన్ ఏకపక్షంగా మేము గెలిచామని చెప్పుకునే విధంగా చేస్తుంది. ఇవాళ ఇప్పటికే చాలా అనుమానాలు ఉన్నాయి రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఏదైతే మొన్న సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్లో ప్రజలు వేసిన ఓట్ల లేదా ఈవీఎం ఓట్ల లేదా ఎలా జరిగిందనే విషయం అందరికీ ఒక అయోమయం పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో ఇవాళ వాటిని నిలబెట్టుకోవడానికి ప్రజలు వేశారని చెప్పుకోవడం కోసం మళ్ళీ భయభ్రాంతులు చేసి ఓటర్లు రాకుండా వీళ్ళు వెళ్ళి ఓట్లు క్యాప్చరింగ్ చేసి బూతులు వీళ్ళే ఓట్లు వేసుకుని ఇగో మేమే గెలిచాం మాకేముంది బలం అనేది చెప్పుకునే దానికి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తానని చెప్పి మేమైతే నమ్ముతున్నాం. తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్తాడు, తెలుగుదేశం పార్టీకి ఏదైతే ఉందో బీసీలు తెలుగుదేశం పార్టీ పరిపాలన ఉంది, బట్ దాన్ని పూర్తి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలని పేరుకే బీసీల పార్టీ బీసీలు తెలియదు కదా, నిజమైన మేలు ఏదైతే ఉందో అది బీసీలకి ఎంత చేయాలో అంత చేశాడు. అప్పటి నుంచి కూడా బీసీలు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన వెళ్తారని చెప్పేసి ఉద్దేశంతో ఈ బీసీల మీద దాడులు చేయడం అన్ని రకాలుగా కూడా వాళ్ళని దూరపరచడమే చేస్తారు. ఎందుకంటే వాళ్ళని అభివృద్ధి చేయడానికి నిజంగా అభివృద్ధి వైపు ప్రయాణించడం కోసం, చదువు కోసం, అన్నింటి కోసం, ఆరోగ్యం కోసం తాపత్రయపడ్డాడైనా అవి ఏంటంటే కేవలం తెలుగుదేశం మబ్బి పెట్టి మా పార్టీ అని చెప్పుడు కనుక ఇస్త్రీ పెట్లు లేకపోతే కళ్ళుకు సంబంధించి వాటిని ఇచ్చి తప్ప నిజంగా వాళ్ళు విద్య ప్రకారంగా అభివృద్ధి చేసి మంచి ఉద్యోగాలు లేకుండా చేసి వాళ్ళని ఆ వృత్తులతోనే ఏదైతే మళ్ళీ ఒక సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి ఏ వృత్తి చేసి కూడా ఆ వృత్తి చేయాలి. వాడు చదువుకోకూడదు, ఐఏఎస్ అవ్వకూడదు, ఒక ఐపీఎస్ అవ్వకూడదు, వాడు ఇంగ్లీష్ నేర్చుకోకూడదు, ఎస్సీ అయినా బీసీ అయినా, ఎందుకంటే వాడు ఆ వృత్తే చేయాలి. అదే కదా ధర్మం చెప్పేది. దాన్ని తెర మీద తీసుకొచ్చి ఇప్పుడు కులాల ప్రకారంగా విభజించారు, రేపు పొద్దున్న మతాల ప్రకారంగా విభజించి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎప్పుడు ఏళ్ళ అధికారులు ఉండేలాగా ప్రణాళికలు రచిస్తున్నారో ప్రజలు చైతన్యవంతులు ఎన్ని ఆలోచన చేసి సరైన తీర్పిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన బీసీ వైఎస్ఆర్సీపీ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నిన్నటి రోజునాడు జరిగిన బీసీ సెల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిపై దాడి జరగడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా చెప్పుకోలేదు ఏంటంటే దాడి జరిగిన 50 మీటర్ల దూరంలో పోలీసులుండి కూడా హాస్యాస్పదంగా ఈ దాడి జరిగిన వాళ్ళు వెళ్ళి చెప్తే తప్ప వాళ్ళు వచ్చి కూడా ఎటువంటి స్పందన లేదు. వాడు ఎదురుగుంట 10 కార్లు వెళ్ళిపోతున్నాయని చెప్పినా సరే ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి ఈ రోజునాడు పోలీస్ వ్యవస్థ చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే పోలీసులు అంటే ఏ పార్టీ వచ్చినా సరే పోలీసులు అంటే గౌరవించాలి. అటువంటి పోలీస్ వ్యవస్థ చాలా తీవ్రంగా టీడీపీ కొమ్ము కాస్తుందని చెప్పి అదేవిధంగా ఎన్ని చూసినా ఎక్కడ చూసినా సరే మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక పోయిన నెల 7వ తారీఖున అనపతిలో ఎస్సీలపై దాడి, 15వ తారీఖు గుడివాడలో జడ్పీటీసీ దాడి, ఈరోజు నిన్నటి ఆగస్టు 6వ తారీఖు నాడు మన ఎమ్మెల్సీపై దాడి. బీసీల పార్టీ అంట టీడీపీ బీసీలకే ఏమీ లేదు. అటువంటి చూసుకుంటే కనుక చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇదే బీసీలు ముఖ్యంగా మీకు చెప్తారు. జై జగన్, జై జై జగన్.